చేసినందుకు మాకు తగిన శాస్తి చెప్పినామండి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి బుద్ధి చెప్పారు, మీకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే 22 నెలల నుంచి ఒక్క రూపాయి రాలేదండి. నేను మే నెల 2024లో రిటైర్ అయినా. నేను మే నెల 2024లో రిటైర్ అయితే ఇంతవరకు ఒక్క బిల్లు రాలేదు. నా పరిస్థితి ఏంది? ఇక బిల్లుస్ వస్తాయని చెప్పేసి ఈఎంఐలు పెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళు అవి ఇవి చేస్తే నాకు పెన్షన్ మిగులుతలేదు. అప్పుల బాధతోటి ఇంకా మేము లోపలికి అవుతున్నాం. దీన్ని గమనించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి అయ్యా అని అంటే ఇంతవరకు ఏది చేయరు. ఇంకోటి, కోర్టుకు పోయినామండి. కోర్టుకు పోయినా, నేను పోయినా కోర్టుకు పోయినా, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా ఇచ్చిన, దానికి సమాధానం లేదు. ఏదీ లేదు, ఎక్కడ లేదు. ఇది ఏం రాజ్యం అంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యమే అనిపిస్తుంది, ఇంకేం లేదు. ఇక నువ్వు సక్సెస్ చేసింది ఏందయ్యా అంటే అందాల పోటీ సక్సెస్ చేసినావు, కానీ ఇంకా ఏం లేదు. అందాల పోటీలకైతే పైసలు వచ్చినాయి, మరి మా పైసలు పెట్టి నువ్వు అందాల పోటీ నిర్వహిస్తానికి ఉండదా మా పైసలు? మేము జీపీఎఫ్లో దాచుకున్న పైసలు, ఇంకా ఇతరత్ర దాంట్లో దాచుకున్న పైసలున్నాయి. నువ్వు అందాల పోటీకి నిర్వహిస్తే మా పరిస్థితి ఏం కావాలి? మా పరిస్థితి ఏం కావాలి? మేమేమో కడుపు కట్టుకొని మేము దాచుకున్నామండి. ఆ పైసలు తీసుకుపోయి నువ్వు వేరే సంక్షేమ పథకాల మీకు